మేషరాశి ఫలాలు. విపరీతమైన పని మిమ్మల్ని కోపిష్టిగా తయారు చేస్తుంది. ఆర్థిక లాభాలు అనేక మార్గాల నుండి వస్తుంటాయి. ఈరోజు మీ తెలివితేటలని పరపతిని వాడి ఇంట్లోని సున్నిత సమస్యలను పరిష్కరించాలి. అనవసర సందేహాలు, అనుమానాలు సంబంధాన్ని దెబ్బతీస్తాయి. ఈ కారణంగా మీరు మీ ప్రియమైన వారిపై సందేహపడొద్దు. కానీ ఏదైనా విషయం మిమ్ములను ప్రశాంతంగా ఉండనివ్వకపోతే వారితో కూర్చుని మాట్లాడండి. బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి శుభవార్తలు అందగలవు. గ్రహరీత్యా పదవీ ఉన్నతి కలిగే అవకాశాలున్నాయి. మీ ఆనందాన్ని మీ సహోద్యోగులతో పంచుకోవడంలో అది రెట్టింపు ఆనందాన్నిస్తుంది. ఈరోజు మీరు ఖాళీ సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేయాలనుకుంటారు. ఈ సమయంలో అనవసర తగాదాలకు దూరంగా ఉండండి. మీ తాలూకు ఈరోజు ప్లాన్ మీ జీవిత భాగస్వామికి వేరే అర్జెంట్ పని పడటం వల్ల డిస్టర్బ్ కావచ్చు. కానీ అది మంచికే జరిగిందని మీరు చివరికి గ్రహిస్తారు. వృషభరాశి ఫలాలు. కొంతమంది మీరు వయసు మీరారు కనుక క్రొత్తవి ఏవీ నేర్చుకోలేరని అనుకుంటారు. కానీ అది సత్యదూరం. ఏమంటే మీకు గల సునిశితమైన చురుకైన మేధాశక్తితో మీరు ఏ క్రొత్త విషయమైనా ఇట్టే నేర్చేసుకోగలరు. త్వరగా డబ్బును సంపాదించేయాలని మీకు కోరిక కలుగుతుంది. మీ నిర్లక్ష్య వైఖరి మీ తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తుంది. క్రొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అనవసర సందేహాలు, అనుమానాలు బంధాన్ని దెబ్బతీస్తాయి. ఈ కారణముగా మీరు మీ ప్రియమైన వారిపై సందేహపడొద్దు. కానీ ఏదైనా విషయం మిమ్ములను ప్రశాంతంగా ఉండనివ్వకపోతే వారితో కూర్చుని మాట్లాడండి. చిన్నపాటి అవరోధాలతో ఈరోజు ఘనమైనదిగా అనిపిస్తుంది. మంచి సంఘటనలు మరియు కలత కలిగించే సంఘటనల మిశ్రమమైన రోజు ఇది. మిమ్మల్ని అయోమయంలో పడవేసి అలసిపోయేటట్లు చేసే రోజు. పనిలో ఈరోజు ఇంటి నుంచి పెద్దగా సాయం రాకపోవచ్చు. అది మీ జీవిత భాగస్వామిపై కాస్త ఒత్తిడి పెంచుతుంది. మిథున రాశి ఫలాలు. త్రాగుడు అలవాటు మానడానికి ఇవాళ చాలా శుభదినం. వైన్ త్రాగడం అనేది ఆరోగ్యానికి బద్ధ శత్రువు అని గుర్తుంచుకోండి. అది మీ సామర్థ్యాన్ని కూడా నిరోధిస్తుంది. మీరు డబ్బుని ఇతర దేశాలలో స్థలాల మీద పెట్టుబడి పెట్టి ఉంటే అవి ఈరోజు అమ్ముడుపోతాయి. దీనివలన మీకు మంచి లాభాలు ఉంటాయి. శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడానికి, మంచి అనుకూలమైన కుటుంబ వాతావరణాన్ని అతిక్రమించకుండా ఉండడం కోసం మీరు కోపాన్ని అధిగమించాలి. ప్రేమలో నిరాశకు గురియే ఉంటారు. కానీ మనసు ప్రేసుకోవద్దు. కారణం ప్రేమికులు ఊహాలోకాలలో ఎప్పుడూ జీవిస్తారు. ఈ రాశికి చెందినవారు కార్యాలయాల్లో ఇతర విషయాల్లో కల్పించుకోకుండా ఉండటం మంచిది. లేనిచో మీ యొక్క ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉంది. కాలం విలువైనది. దానిని సద్వినియోగం చేసుకోవటం వల్లనే మీరు అనుకున్న ఫలితాలు సంభవిస్తాయి. అయినప్పటికీ కుటుంబంతో సమయాన్ని గడపటం కూడా చాలా ముఖ్యము. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు మీ బెటర్ హాఫ్తో పడకపై మీరు చాలా చక్కని సమయం గడుపుతారు. కానీ తన ఆరోగ్యం పాడు కావచ్చు. కర్కాటక రాశి ఫలాలు. గ్రహరీత్యా మీకు ఒళ్ళు నొప్పుల బాధ కనిపిస్తోంది. శారీరక అలసటను తప్పించుకోండి. అది మీకు మరింత ఒత్తిడిని పెంచుతుంది. తగిన విశ్రాంతిని తీసుకోవాలని గుర్తుంచుకోండి. ఈరోజు విజయం యొక్క సూత్రం క్రొత్త ఆలోచనలు, మంచి అనుభవం ఉన్నవారు చెప్పినట్లుగా మీ సొమ్మును మదుపు చేయడం. కోపం అనేది స్వల్పకాలిక ఉన్మాదం అని, అది మిమ్మల్ని కష్టాలలో పడేస్తుందని గ్రహించవలసిన సమయం. మీకు బరువు, బాధ్యత అనిపించలేదని అనడం వలన మీపై మోయలేని భారం పడవచ్చు. ఆఫీసులో ప్రతిదీ ఈరోజు మీకు అనుకూలంగా పరిణమించేలా ఉంది. ఈరోజు మీరు మంచం మీద నుండి లేవడానికి ఇష్టపడరు, బద్ధకంగా వ్యవహరిస్తారు. అయినప్పటికీ తరువాత సమయం ఎంత విలువైనదో తెలుసుకుంటారు. ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు చక్కని ముచ్చట్లలో మునిగి తేలుతారు. మీరు పరస్పరం ఎంతగా ప్రేమించుకుంటున్నది ఈరోజు తెలుసుకుంటారు. సింహరాశి ఫలాలు. ఈరోజు ఆశా మోహితులై ఉంటారు. మీరు డబ్బును ఎక్కడ, ఎలా సరైన దారిలో ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య డబ్బు సంబంధిత విషయాల్లో కలహాలు ఏర్పడవచ్చు. మీ కుటుంబ సభ్యులకి ఆర్థిక విషయాల్లో రాబడిలో దాపరికం లేకుండా ఉండాలని చెప్పండి.
ఆనందాన్నిచ్చే క్రొత్త బంధుత్వాల కోసం ఎదురుచూడండి. ఈరోజు పని విషయంలో మీ బాసు మిమ్మల్ని ప్రశంసించవచ్చు. చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈరోజు మళ్లీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు అత్యంత క్లిష్టమైన విషయంలో మీ జీవిత భాగస్వామి మీకు సహాయపడతారు. కన్యా రాశి ఫలాలు. మీ చుట్టుప్రక్కల ఉన్నవారు మీకు సహాయం చేయడంతో మీకు సంతోషం కలుగుతుంది. దీర్ఘకాలిక వ్యాధులు మిమ్ములను బాధిస్తాయి, కావున మీరు హాస్పిటల్కు వెళ్లి ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది. మీ తాతగార్ల సున్నిత భావాలు, సెంటిమెంట్లు దెబ్బతినకుండా మీ నోటిని అదుపులో ఉంచుకోండి. అవి ఇవి వాగే కంటే మౌనంగా ఉండడమే మంచిది. జీవితమంటే అర్థవంతమైన సున్నిత భావాలలో ఉందని గుర్తుంచుకోండి. మీరు వారిని జాగ్రత్తగా చూసుకుంటారనే భావనను రానియండి. ఆకాశం మరింత ప్రకాశవంతంగా, పూలు మరింత రంగులమయంగా, మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి మరింత మెరుస్తూ కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ప్రేమలో మునిగారు. మరి అంతులేని ఆత్మానందం ఈరోజు అనుభవంలోకి వస్తుంది. దానికోసం కాస్త సమయం కేటాయించండి. ఈ రాశికి చెందిన పిల్లలు రోజు మొత్తము ఆటలు ఆడటానికి మక్కువ చూపుతారు. తల్లిదండ్రులు వారి పట్ల జాగరూకతతో వ్యవహరించాలి, లేనిచో వారికి దెబ్బలు తగలే ప్రమాదం ఉంది. మీరు ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతులుగా భావించుకోవడం ఖాయం. ఎందుకంటే మిమ్మల్ని మీ జీవిత భాగస్వామి ఈరోజు అలాగే చూస్తారు. మరి తులారాశి ఫలాలు. పసిపిల్లలతో ఆడుకోవడం మీకు అద్భుతమైన అనుభూతినిస్తుంది. ఈరోజు కోసం బ్రతకడం, వినోదం కోసం విచ్చలవిడిగా ఖర్చు చేయడం అనే మీ స్వభావాన్ని ఒకసారి పరిశీలించుకోండి. అపరిమితమైన ఎనర్జీ, అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను మరియు ఇంటి తాలూకు టెన్షన్లలో కొంత వెసులుబాటును తెస్తాయి. నిబ్బరం కోల్పోకండి. వైఫల్యాలు చాలా సహజం, అవే జీవన సౌందర్యం. ధైర్యంతో వేసిన ముందడుగులు, నిర్ణయాలు అనుకూలమైన ఫలితాలను కలిగిస్తాయి. ఈరోజు ఖాళీ సమయంలో మీరు నీలి ఆకాశం క్రింద నడవటం, స్వచ్ఛమైన గాలి పీల్చటం వంటివి ఇష్టపడతారు. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఇది మీకు రోజు మొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీ వైవాహిక జీవితంలో అన్ని కంట్రోల్ తప్పిపోవచ్చు. వృశ్చిక రాశి ఫలాలు. ఇతరులతో సంతోషకరమైన విషయాలను పంచుకుంటే మీ ఆరోగ్యం వికసిస్తుంది. కానీ జాగ్రత్తగా ఉండండి, పట్టించుకోకపోతే తరువాత సమస్యలను సృష్టిస్తుంది. దగ్గరివారితో లేదా బంధువులతో వ్యాపారాన్ని నడుపుతున్నవారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. లేనిచో మీకు ఆర్థిక నష్టాలు తప్పవు. ఈరోజు పిల్లలు, కుటుంబం ప్రాధాన్యతను పొందుతారు. ప్రేమ అన్ని ఇంద్రియ పరిమితులకు అతీతం. కానీ ప్రేమ తాలూకు పరవశ్యాన్ని మీ ఇంద్రియాలన్నీ ఈరోజు నిండుగా అనుభూతి చెందుతాయి. పనిలో అన్ని విషయాలు ఈరోజు సానుకూలంగా కనిపిస్తున్నాయి. రోజంతా మీ మూడ్ చాలా బాగా ఉండనుంది. ఈరోజు ఖాళీ సమయంలో పనులు ప్రారంభించాలి అని రూపకల్పన చేసుకుని ప్రారంభించని పనులను పూర్తి చేస్తారు. అసలు బంధుత్వాలనే వదులుకుందామనునేటంత తగాదాలు తరచూ అవుతుంటాయి. ఏమైనా అంత సులువుగా ఆ పని చెయ్యరు. ధనుస్సు రాశి ఫలాలు. కుటుంబం యొక్క వైద్యపరమైన ఖర్చులు అరికట్టలేము. అలంకారాలు, నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని, లాభాలను తెస్తుంది. మీ కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడమే ఇవాల్టి మీ ప్రాధాన్యత. పనివత్తిడి మీ మనసును ఆక్రమించుకున్నా గాని మీ ప్రియమైన వ్యక్తి బోలెడు రొమాంటిక్ ఆహ్లాదాన్ని తేవడం జరుగుతుంది. మీరు పనిలో అంకిత భావాన్ని, ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు. ఆ ఉత్సాహం వలన లబ్ధిని పొందగలరు. ఎటువంటి సమాచారం లేకుండా దూరపు బంధువులు మీ ఇంటికి వస్తారు. ఇది మీ సమయాన్ని ఖర్చు చేస్తుంది. మీ బెటర్ హాఫ్తో రొమాన్స్ చేసేందుకు ఇది చక్కని రోజు. మకర రాశి ఫలాలు. మీ సరదా స్వభావం ఇతరులను కూడా సంతోషంగా ఉంచుతుంది. మీరు మీ భాగస్వామి అనారోగ్యం కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు. అయినప్పటికీ మీరు దిగులు చెందాల్సిన పనిలేదు. ఎప్పటి నుండో పొదుపు చేస్తున్న ధనం ఈరోజు మీ చేతికి వస్తుంది. పోస్ట్ ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటికీ సంతోషాన్ని కలిగించగలదు. ప్రేమలో వేగంగా కాకపోయినా నెమ్మదిగా జ్వలిస్తారు. ఈరోజు మీకున్న నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం వస్తుంది. ఈరోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది. రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలను పొందుతారు. రోజు చివర్లో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు.
ఈ సమయాన్ని బాగా దగ్గరివారిని కలవడానికి వినియోగిస్తారు. ఈరోజు మీ బెటర్ హాఫ్తో పడకపై మీరు చాలా చక్కని సమయం గడుపుతారు. కుంభరాశి ఫలాలు. మీకు మీరుగా ఏదో ఒక సృజనాత్మకత గల పనిని కల్పించుకోండి. ఖాళీగా కూర్చునే మీ అలవాటు మీ మానసిక ప్రశాంతతకి తీవ్ర విఘాతం కలిగించవచ్చు. మీరు డబ్బుని ఇతర దేశాలలో స్థలాల మీద పెట్టుబడి పెట్టి ఉంటే అవి ఈరోజు అమ్ముడుపోతాయి. దీనివలన మీకు మంచి లాభాలు ఉంటాయి. మీరు అనుకున్న దానికంటే మీ సోదరుడు మీ అవసరాలకు మరింత సపోర్ట్ చేసి ఆదుకుంటాడు. మీరీ రోజున మీ భాగస్వామి హృదయ స్పందనలతో ఒకటైపోతారు. అవును, మీరు ప్రేమలో పడ్డారనేందుకు అదే గుర్తు. క్రొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ఇస్తాయి. ఈరోజు మీ కుటుంబంలో చిన్నవారితో మీ ఖాళీ సమయాన్ని వారితో మాట్లాడటం ద్వారా సమయాన్ని గడుపుతారు. మంచి ఆహారం, చక్కని రొమాంటిక్ క్షణాల వంటివన్నీ ఈరోజు మీకు రాసిపెట్టి ఉన్నాయి. మీనరాశి ఫలాలు. మీ నిరాశావాదం కారణంగా మీరు ఏపాటి వృద్ధిని పొందలేరు. అది మీ ఆలోచనల శక్తిని కూడా నిరోధిస్తుంది అని గుర్తించడానికిది హై టైం. మీ సహోద్యోగుల్లో ఒకరు మీ విలువైన వస్తువును దొంగిలిస్తారు. కాబట్టి మీకు మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. మీరు ప్రేమించే వారితో వచ్చిన అపార్థాలు తొలగిపోతాయి. తన జీవితం కంటే మిమ్మల్నే ఎక్కువ ప్రేమించే వ్యక్తిని కలుస్తారు. ఉద్యోగులతో మసలేటప్పుడు తెలివి, ఉపాయం అవసరం. రోజు చివర్లో మీరు మీ కుటుంబానికి సమయం కేటాయించాలి అని చూస్తారు. కానీ మీరు మీకు దగ్గరివారితో వాగ్వివాదానికి దిగటం వలన మీ యొక్క మూడ్ మొత్తం చెడిపోతుంది. పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నాయి కదా. కానీ ఇవాళ వైవాహిక జీవితానికి సంబంధించిన పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్ల ముందుకు వచ్చి నిలబడతాయి. వాటిని చూసి ఆశ్చర్యానికి లోనవడం మీ వంతవుతుంది.